హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేనైతే ఇలా కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ అయితే తీసుకొని ఇలా శారీకి అయితే టై చేసుకుందామండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఈ జరీ వచ్చేసి డార్క్ గోల్డ్ జరీ వస్తుందన్నమాట. దీనికి మనము నార్మల్ గోల్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇలా యాంటిక్లో ఉన్న ఇలాంటి గోల్డ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ గోల్డ్ బీడ్ అయితే ఒకటి తీసుకొని తర్వాత శారీ కలర్లో ఉన్న కలర్ బీడ్ అయితే ఒకటి తీసుకున్నా. మళ్ళీ ఇంకొక గోల్డ్ బీడ్ అయితే తీసుకొని ఈ మూడింటిని కలిపేసి ఇలా పైకి కుచ్చేసేయండి. చిన్న గ్యాప్, ఆ బీడ్ బ్లూ బీడ్ ఎంత అయితే ఉందో అంతే గ్యాప్ తీసుకొని అయితే ఇలా చేసుకోవాలి. తర్వాత స్టెప్ కూడా ఇంతే అండి. బ్లూ బీడ్ ఒకటి, గోల్డ్ బీడ్ ఒకటి, ఇలా 2 తీసుకొని పైకి ఇలా కుచ్చేసి ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇలానే శారీ మొత్తం కూడా ఇలా చేసేసుకోండి. నేను మీకు నెక్స్ట్ వచ్చే స్టెప్ చూపిస్తాను. ఓకేనా? ఇదైతే ఈజీ వే అండి. మనం ఇంకేదన్నా కావాలనుకున్నా కూడా వీటికి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఈ డిజైన్. ఓకేనా? ఇది జస్ట్ బీడెడ్ బోర్డర్ లాగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. దీనికి మనం ఇంకా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటే ఇంకేదైనా బీడ్స్ యూజ్ చేసి దీనికి యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ బీడ్స్ తోటి ఇలా బోర్డర్ అయితే స్టిచ్ చేసేయండి. నెక్స్ట్ డిజైన్ నేను చూపిస్తాను. ఇలా అయితే చేసుకోవాలండి. బోర్డర్ అయితే రెడీగా ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇదంతా చేసరికి టైం పడుతుంది కదా, అందుకనేసి ఇంకో నీడిల్ అయితే తీసుకొని మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లోనే అటాచ్ చేస్తున్నా అండి. దీన్ని ఇక్కడనే ఇలాగే ముడేసేసుకోండి. దాని తర్వాత ఇలా ఫస్ట్ తీసుకున్న బీడ్ లోపల నుంచి అయితే నీడిలు ఇలా కిందకు తీయండి. తీసిన తర్వాత మీరు ఇవే బీడ్స్ యూజ్ చేసుకున్నా పర్లేదు, వీటి ప్లేస్లోనే మనకి శారీలో కలిసే కలర్ బీడ్స్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. నేనైతే ఇక్కడ ఈ గోల్డ్ బీడ్సే యూజ్ చేస్తున్నా అండి. ఇవి కూడా మనకి ఇక్కడ ఎంత పడతాయి అన్నది చూసుకోండి. అది కూడా మనము యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే చిన్నగా, పెద్దగా, లేకపోతే కొంచెం ఈ కట్ బీడ్స్ కానీ అలా ఉంటాయి కదా, అలా చూసుకొని అయితే చేసుకోవాలి. మామూలుగా అయితే వీటికి సీడ్ బీడ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మాత్రానికి దీనికి నేను ఈ గోల్డ్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నా అండి. ఇలా లీఫ్ తీసుకోండి. 2 బీడ్స్ తీసుకున్న తర్వాత ఇలా లీఫ్ తీసుకొని ఈ బీడ్ లోపలికైతే నీడిల్ ఇలా పైకి తీయండి. ఓకేనా? తీసిన తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఈ నెక్స్ట్ సెకండ్ బీడ్ ఉంటుంది కదా బ్లూ కలర్ది, దానికైతే కుచ్చేస్తున్నా అండి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇక ఇదే ప్రాసెస్లోనే మనం ఈ బీడ్స్ అన్ని కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇక ఇలా వస్తుంటుంది. ఓకేనా? ఫస్ట్ 2 బీడ్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఈ లీఫ్ తీసుకోవాలి. ఈ లీఫే యూజ్ చేసుకోవాలని లేదండి. ఈ లీఫ్ ప్లేస్లోని మీరు డాలర్స్ అయినా పెట్టుకోవచ్చు, డ్రాప్ బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకుంటే డాలర్స్ ఆపేసి డ్రాప్ బీడ్స్ పెట్టుకోవచ్చు. లేదనంటే యాంటిక్లో ఉన్నవి కానీ రౌండ్ బీడ్స్ అయినా సరే అండి, అవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కస్టమర్ మనకి ఇచ్చే ప్రైజ్ని బట్టి ఉంటుంది. ఆ ప్రైస్ చూసుకొని దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే కాస్ట్లీ సీరకి కాస్ట్లీ డిజైన్ కావాలనుకుంటారు, కొంతమందికి ఏమో ఎందుకులే సింపుల్ అని అనుకుంటారు. మరి సో అట్లా కొంచెం రేంజ్లోనే చూసుకొని చేసుకోవాలి అంతే. ఓకేనా? మరి ఇవాళకి ఈ డిజైన్ ఇంతే అండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. పట్టు థ్రెడ్స్, బీడ్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కొత్తగా వచ్చిన స్టాక్ కూడా పెట్టేసాను కాబట్టి మర్చిపోకుండా, ఆలస్యం చేయకుండా 9346527181 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నేను మీకు ఫోటో షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్.